దేవుని యొక్క వాక్యంలో నుంచి ప్రభుని ఆరాధించక ముందు మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం అందరము కలిసి చదువుకుంటాము. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం అందరము కలిసి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేస్తాం. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధుని దేవా, నమ్మదైన మా ప్రభావ, మీ ఘనమైన నామబడి స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ప్రభు, మేము వింటూ ఉండగా చదవన లేఖన భాగము మీ చేతులకు అప్పగిస్తున్నాం. దయతో ఆశీర్వదించి మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రియమైన మా తండ్రి, ఐక్యమైన దాసుడను, అపాతుడను, ఎన్నిక లేనివాడను, ప్రభా తండ్రి, ఎన్నో బలహీనతలు కలిగినటువంటి వాడను, తేటగా అందరికీ ప్రభా తండ్రి అర్థమయ్యే రీతిలోనే, కనబడే రీతిలోనే బలహీనతలు ఉన్నటువంటి వాడను. ప్రభా నిచ్చిన మా తండ్రి, మీ ఎదుట ఏమాత్రం కూడా నేను యోగ్యుడని కానని ఎరుగుదును, మీ ప్రజల ఎదుట కూడా నిలబట్టుకు యోగ్యుని కానని ఎరుగుదును. ప్రియతన్ని కనికరించము, మీ రక్తం యొక్క ప్రోక్షణ మీ దాసు మీద ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీకు అభిషేకము ప్రభా మీ దాసుని మీద ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా నిచ్చిన మా తండ్రి, ఒక పాత్ర, ఒక వస్తువు అది ఎలాగ నిజమైనదో, ఎందుకు పనికిరానిదిగా ఉంటుందో, ఎవరైనా దాన్ని ఉపయోగిస్తే తప్ప ఉపయోగంలో రాదో ప్రభా, అలాగే మీ దాసుని మీ చేతిలో ఒక వస్తువులాగా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. సిలువ వేయబడిన మా ప్రభు మా మధ్య ప్రభా తండ్రి ప్రదర్శించబడినట్లుగా, మా ప్రభును చూడగలిగినట్లుగా, మా ప్రభుని ప్రేమను గ్రహించి హృదయమార మిమ్మల్ని ఆరాధించడం కొరకై ప్రభా మీరే మమ్మను జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. దగిలిన ప్రేమ కలిగిన హస్తములకు అప్పగించుకుంటున్నాం. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు ప్రభు యొక్క శ్రేష్ఠ రాగల వారందరిని స్తోత్రములు. మీరు విమోచించిన మీ ప్రజలు ఇంకెవరు మార్గం మధ్య ఉంటున్నారు ప్రభా, త్వరబెట్టి మీ సన్నిధి తీసుకుని వస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఆయా స్థలాల నుంచి ప్రయాణ సాధన కొరకే ప్రభావ వేచి ఉండేటువంటి వారిని కూడా జ్ఞాపం చేసుకుని సహాయపడుతురండి. సమస్తం కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. కృపను కోరుకుంటున్నాం. శత్రు, అపవాది, సాతాను ప్రభా కనబడి చేసేటువంటి పనులు, కనబడకుండా చేసేటువంటి పనులు యేసు ప్రభునామములో మేము బంధిస్తున్నాం, మీ చేతులకు అప్పగిస్తున్నాం. యేసు ప్రభునామములో ప్రార్థించి స్తుతించి మహింపరచి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన ప్రవచనాల యొక్క నెరవేర్పును మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ భాగంలో ఒక ప్రవచనము యొక్క నెరవేర్చబడినట్లుగా చూడగలుగుతుంటున్నాం. మత్తయి సువార్త 20 క్లుప్తంగా 1-2 తలంపులు జ్ఞాపం చేసుకొని ఆరాధనలోనికి మనం ప్రవేశిస్తాం. మత్తయి సువార్త 21 9వ వచనంలో, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. కాబట్టి వారు ప్రభువుని ఆరాధిస్తూ వచ్చినారు. ఎలాగో వారు ప్రభుని ఆరాధించినారంట, కేకలు వేసి ప్రభుని ఆరాధించినారు. కాబట్టి మనం మన స్వరము యొక్క వాల్యూమ్ పెంచాల్సిన సందర్భం ఇది ఆరాధనలో. మిగతాప్పుడు కాదు, మిగతాప్పుడు కేకలు వేయకూడదు. కానీ అయితే ఆరాధనలో మాత్రం బిగ్గరగా ఆరాధన చేయడానికి అలవాటు చేసుకోవాలి. చిన్నగా గొంతు లేని వాళ్ళు ఉన్నా కూడా లేని గొంతు తెచ్చుకొని ఆరాధన బిగ్గరగా ఆరాధించాలి. దేవుని ప్రజలందరూ విని ఆమేన్ అనున్నట్లుగా మనము ఆరాధన చేయాలి. మెట్టుకు దేవుని వాక్యంలో ఇక్కడ వారు మరి కేకలు వేసి ప్రభుని ఆరాధించినారు, గనపరిచినారు. ఏమన్నారు చూడండి, ఇక్కడ ప్రభుని గురించి 2 మాటలు రాయబడినాయి. ఆయన దావీదు కుమారుడుగా, రెండవదిగా ప్రభు పేరట వచ్చేవాడుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఆయన స్తుతింపదగినటువంటి వాడు, దాని నిమిత్తమే ఆయన స్తుతించాలి. దాని కొరకు ఆయన స్తుతింపదగినవాడు. దేన్ని బట్టి అంటే ఆయన దావీదు కుమారుడుగా ఉన్నాడు, అదే సమయంలో ప్రభు పేరట వచ్చినటువంటి వానిగా ప్రభుని మనం చూస్తూ ఉంటున్నాం. దాని తర్వాత భాగంలో ఏమన్నాడు, సర్వోన్నతమైన స్థలములలో జయము అని జ్ఞాపం చేయబడతా ఉంది. కనుక ప్రభు స్తోత్రాలు. ఇక్కడ ఈ మాటలో మనం క్లుప్తంగా జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు మనం ఎందుని బట్టి ప్రభుని స్తుతించాలి అనేటువంటి అంటే ఆయన దావీదు కుమారుడు అని పిలువబడినాడు.
దావీదు కుమారుడు అబ్రహాం కుమారుడు అని ఎందుకు పిలువబడలేదు? దావీదు కుమారుడుగా ఎందుకు పిలువబడ్డాడు? ఒక తలంపు ఏంటంటే, దావీదు కుమారుడు అంటే ఆయన మరి ఒక మనుషుడి కుమారుడుగా ఆయన మరి పరిగణించబడతా వచ్చినాడు. అందుకని మనము చూడొచ్చు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనంలో అబ్రహాము కుమారుడుగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఉంటుంది. అబ్రహాము కుమారుడు అనొచ్చు కదా. అబ్రహాము కుమారుడుగు దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వంశావళి. సరే, ఇక్కడ దావీదు కుమారుడు అనబట్లో ఒక ఉద్దేశం ఏంటంటే, ఆయన ఒక మనుషుని కుమారుడు అని, ఒక మనుష్య సంతానంలో జన్మించబడినాడని, ఒక స్త్రీ సంతతిగా జన్మించబడినాడని. అందుకని యేసు ప్రభువారు కూడా తన గురించి తాను పరిచయం చేసుకుంటూ వచ్చిన సందర్భాల్లో తన గురించి తాను కూడా ఈ మాట చెప్పినాడు. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చాడని ప్రభు తన గురించి తాను చెప్పినాడు. ఆయన వాస్తవికంగా దేవుని కుమారుడు. కాబట్టి దేవుని కుమారుడు అనే మాట కూడా ఆయనకే చెందినది. అయినప్పటికీ కూడా ఆయన మనుష్య కుమారుడు కూడా ఉన్నాడు. కాబట్టి అంటే రెండు విధాలుగా కూడా ఆయన సంపూర్ణమైన దేవుడు, అదే సమయంలో సంపూర్ణమైనటువంటి మానవుడు. అంటే అర్థం ఏంటి? సంపూర్ణమైన దేవుడు అంటే దేవునికి ఉండవలసిన పరిశుద్ధత అంతా కూడా యేసు ప్రభులో ఉంది. దేవునికి ఉండవలసిన ప్రేమంతా కూడా యేసు ప్రభువులో ఉంది. దేవునికి ఉండాల్సినటువంటి శక్తి అంతా కూడా యేసు ప్రభు ద్వారా బయలుపరచబడింది. ఆయన సంపూర్ణంగా దేవుడే ఉంటున్నాడు అనేటువంటిది. రెండవదిగా ఆయన సంపూర్ణంగా మానవుడు అంటే అర్థం ఏంటంటే, ఆయన కూడా రక్త మాంసంతో ఉన్నాడు. ఆయనకు కూడా ఏదైనా ఒక మాట అంటే సురుక్కుమంటుంది హృదయము. ఆయనకు కూడా ఆకలి దప్పులు ఉంటాయి, ఆయనకు కూడా అలసట ఉంటుంది, ఆయనకు కూడా శరీర సంబంధమైన బలహీనతలు ఉంటాయి. ఆయనకు కూడా ఆ దెబ్బలు తినడానికి పిల్లవాడు కనుక ఉపాధ్యాయుడు కర్ర పట్టుకుంటే వాడు ఎట్ట పెట్టి ఇట్లా 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 వెనక ఎట్లా అంటాడో, ఆ దెబ్బ ఎట్లా ఓర్చుకోలేడో, యేసు ప్రభువు కూడా ఆ శిలువ మరణం పొందలేక ఓర్చుకోలేక శరీరంతో ఉన్నాడు. కాబట్టి సంపూర్ణంగా మానవుడు. కాబట్టి ప్రభా ఆ యొక్క గిన్నె తొలగించమని ప్రార్థన. అంటే ఈ రెండు విధాలుగా కూడా యేసు ప్రభువులో సంపూర్ణమైన దేవుని చూస్తుంటున్నాం. అదే సమయంలో ఆయన సంపూర్ణమైన మానవుడు. అయితే దీని వాక్యంలో అదే సందర్భంగా ప్రభు కూడా తన గురించి తాను చెప్పుకున్నది, నేను దేవుని కుమారుడిని నేను చెప్పుకోవచ్చు ప్రతి సందర్భంలో కూడా. అయితే నేను మనుష్య కుమారుడని చెప్పుకున్నాను. తలంపు ఏంటంటే, ఆ ప్రభు నీ కొరకు నా కొరకు తగ్గించుకొని దేవుని కుమారుడు, అద్వితీయ కుమారుడు, ప్రియమైన కుమారుడు, దేవునికి ఇష్టమైన కుమారుడు మన కొరకై మనుష్య కుమారుడుగా ఎంచబడటానికి ఆయన ఇష్టపడ్డాడు. దాన్ని బట్టి రెండవదిగా ఈ మాట అర్థం జ్ఞాపం చేసుకుంటే, దావీదు కుమారుడు అని ఎందుకు అన్నారు? అబ్రహాము కుమారుడు లేదంటే ఇస్సాకు కుమారుడు అని ఎందుకు అనలేదంటే, కానీ యేసు ప్రభువుకున్న లక్షణాలు దావీదుకు ఉన్నటువంటి లక్షణాలు చాలా వరకు కంపేర్ చేసుకున్నప్పుడు, పోల్చి చూసుకున్నప్పుడు ఎన్నో విషయాలు అవి సరిపోల్చబడతా వచ్చినాయి. ఉదాహరణకు దావీదు ఎన్ని శ్రమలు అనుభవించాడంటే తన జీవితంలో, యేసు ప్రభువారు భూమి మీద సిలువలో ఎన్ని శ్రమలు అనుభవించాడు, అన్ని శ్రమలు అనుభవించాడు. శారీరకంగా అనుభవించినాడు, మానసికంగా అనుభవించినాడు. తన కుటుంబంలో దగ్గర నుండి, రాజు అవ్వక ముందు దగ్గర నుండి, రాజైన తర్వాత చనిపోయే వరకు కూడా శ్రమలు అనుభవించినాడు. కాబట్టి అందుకనే ఆ శ్రమలలో భాగముగానే తను కొన్ని కీర్తనలు రాసినాడు. ఆ కీర్తనలన్నీ కూడా యేసు ప్రభువారు శిలువలో పొందే శ్రమల యొక్క అర్థము ఆ కీర్తనలో మనకు జ్ఞాపం చేయబడుతుంది. అంటే అర్థం ఏంటంటే, ఏదో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కేవలం నేర్పించబడి వల్లించిన మాటలు కాదు అవి. యేసు ప్రభువారి యొక్క శిలువను గురించి తన నోట పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచించుడు కొరకై దావీదును కూడా అన్ని శ్రమల్లో గుండా దేవుడు తీసుకుని వెళ్ళినాడు. దీని వాక్యంలో అట్లా చూస్తూ వస్తే ఎన్నో పోలికలు ఉంటాయి. దావీదు సుందరమైనటువంటి వాడుగా దేవుని వాక్యం చెప్పబడుతుంది. యేసు ప్రభువారు ఆత్మీయంగానే కాదు, భౌతికంగా కూడా ఎంతో సౌందర్యం కలిగినటువంటి వాడు. అట్లనే దావీదు మాటల్లో ఎంతో నేర్పగలవాడనే చెప్పబడుతుంది. యేసు ప్రభువారు కూడా ఆయన మాటల్లో ఎంతో అట్లా ఎన్నో పోలికలు యేసు ప్రభుకి దావీదుకు ఉంటున్నాయి. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడిగా ఆయన పోల్చబడి పరిగణించబడినాడు. కానీ ఏంటి ఆ దావీదులో ఉండే లక్షణాలు, ప్రభువులు ఉండే లక్షణాలు అంటే, ఒకటి కానీ రెండు కానీ తలంపులు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. దయచేసి దేవుని యొక్క వాక్యంలో నుంచి మొదటి రెండో సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం.
మొదటి వచనం, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనను కలడా అని దావీదు అడిగెను. కనుక దేని ఒక వాక్యంలో మనం ఏం చూస్తుంటున్నాం? యోనాతానును బట్టి నేనేం చేయాలనుకుంటున్నాను? ఉపకారము చూపాలనుకున్నాను. సరే, యోనాతానుని బట్టి ఉపకారం చూపాల్సి వస్తే ఏం ఉపకారం చేయవచ్చు చెప్పండి? మంచి ఒక ఉద్యోగం ఇప్పించవచ్చు, లేదంటే తనకు మంచిగా చాలా ఎక్కువ మొత్తంలో పెన్షన్ లాగా కొంత మొత్తము ప్రతి నెల తనకి ఇప్పించవచ్చు. ఎన్నో విధాలుగా మరి ఉపకారం చేయడం కొరకై ఎన్నో మార్గాలు ఉంటున్నాయి. దేని వాక్యంలో మనం చూస్తే యోనాతానుని బట్టి ఉపకారం చూపాలనంటే యోనాతాను యొక్క కుమారుడు అంటే దానికంటే ముందుగా ఎవరి కుమారుడు చెప్పండి? ఎవరి మనవడు? సౌలు యొక్క మనవడు. అంటే అర్థమేంటి? యోనాతాను బట్టి తన కుటుంబం పక్షంగా ఏదైనా ఉపకారం చేయాలంటే శత్రువుకి సహాయము చేసినట్లే. రాజుల కాలంలో రాజులైనటువంటి వారు శత్రువు యొక్క శేషాన్ని మిగిలించరు. ఎందుకంటే కాబట్టి అంత ముందున్న రాజుల యొక్క శేషము సంతానం మిగల్చబడి ఉంటే వాడు అంటే ఎందుకోసం అలా చేస్తారంటే ఏదో ఒక రోజు ఏదో ఒక రీతిగా కొంతమందిని తన పక్షంగా చేసుకొని ఈ రాజుకి విరోధంగా తను లెగవటానికి అవకాశం ఉంటుంది, తన అధికారము పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో రాజులైన వారు శత్రు శేషం ఏమి మిగిలించకుండా సంహరించడం ద్వారా ఇంకా వానికి ధైర్యం ఉంటుంది అనమాట. ఇక నా రాజ్యం ఎవరు కదిలించలేరు అని. రాజు కుమారులే రాజులు అవుతారు, మిగతా వాడు నీ రాజు అంటే ఎట్లా కుదరదు కాబట్టి. కానీ ఇక్కడ తలంపు ఏంటంటే ఇక్కడ యోనాతానును బట్టి ఉపకారం చూపడానికి మరి ఆలోచన చేసినప్పుడు మెఫీబోషెతు దొరికినాడు. మెఫీబోషెతు ఏ స్థానంలో తను ఉంటున్నాడు? చంపబడవలసిన స్థానంలో ఉంటున్నాడు. ఒకవేళ దావీదుకు ఉపకారం చూపాలనుకుంటే ఇదిగో దావీదుకు ఇదిగో నేను నీకు ఇంత బంగారం ఇస్తున్నాను, ఇంత వెండి ఇస్తున్నాను అని ఇచ్చేసి వాని మీద ఒక అధికారాన్ని పెట్టి ఉండాల్సింది. వాని ఏమంటారు? నేను యోనాతాను బట్టి ఉపకారం చూపించినాను, ఆ ఉపకారం పొంది వాడు మళ్ళా రేపొద్దు నాకు విరోధంగా వస్తాడేమో, వాని యొక్క కదలికలు గమనిస్తామని చెప్పి అది పెట్టి ఉండాల్సింది. నేను వాక్యంలో సంహరించబడవలసిన యోనాతాన్ను దావీదు కనికరించినాడు, ఉపకారం చూపించినాడంట. ఏం ఉపకారం చూపించినాడు? ఎంత ఉపకారం చూపించినాడంట? దేని వాక్యంలో మనం చూస్తే ఇక్కడ మరి మెఫీబోషెతు విషయంలో చాలా తను కుంటివాడుగా ఉంటున్నాడు. అంటే ఒకవేళ కనుక దావీదు మెఫీబోషెతు మీద ఇష్టం ఉండి ఆశ ఉండి కోరిక ఉండి ఒకవేళ కనుక దావీదు గనక మరి ఆ యొక్క మెఫీబోషెతును కనుక తన దగ్గర పెట్టుకోవాలనుకుంటే రాజు యొక్క సముఖంలో ఉండటానికి తనకు ఏ మాత్రం కూడా అర్హత లేదు, యోగ్యత లేదు. ఎందుకు లేదు చెప్పండి? అంగవైకల్యము కలిగినటువంటి వాడు, కుంటివాడు, 2 కాళ్ళు కూడా లేవు. కానీ అంగవైకల్యం కలిగిన వారు రాజు యొక్క సముఖమునకు రావటానికి అవకాశం లేదు. అంటే వాడు ఏ అంగవైకల్యమైనా, అంటే శారీరకమైన అంగవైకల్యం కావచ్చు, మానసికమైన అంగవైకల్యం కావచ్చు, అంటే అట్లాంటి వాడు రాజు సముఖంలో ఉండటానికి లేదు. అందుకని కదా దావీదు అట్లని తప్పించుకుంది. పిచ్చోడ్లాగా చేస్తే ఇట్లాంటి అసలు ఎట్రాని ఇచ్చినారని తనిమేసినాడు. అర్థమవుతుంది. కాబట్టి అంగవైకల్యం కలిగినటువంటి వాడు అట్లాంటి వాడిని ఇచ్చి చేర్చుకోవడం మాత్రమే కాదు, ఏంగా చేసినాడంట? తన కుమారుడిగా చేసేసుకున్నాడంటే ఆ మెఫీబోషెతును. ఎలాంటి ఆధిక్యత! అంటే ఏదైతే దావీదు మెఫీబోషెతు ఎడల చేసినాడో దానినే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ ఎడల నా ఎడల చేసినాడు. నీవు నేను ఎలాంటి వారం చెప్పండి? దేవునికి శత్రువులం, దేవుని చేత మనము సంహరింపబడవలసినటువంటి వారం, దేవునికి విరోధమైనటువంటి వారం, దేవుని యొక్క ఉగ్రతకు మనం పాత్రులం, నిత్య నాశనానికి ఏడవబడుచున్నటువంటి వారం, మనము బ్రతికి ఉండటానికి క్షమించబడటానికి కూడా అర్హత లేని పాపులం మనం. అది ప్రభు మనల్ని కనికరించినాడు. అందు మాత్రమేనా? దేవుని యొక్క సన్నిధికి మనం చేర్చుకోవడానికి మనకి ఏ అర్హత లేదు. ఎలాంటి వారం మనం చెప్పండి? మనకేమో నా 2 చేతులు బాగాలే ఉన్నాయి, 2 కాళ్ళు బాగానే, మనం కూడా అంగవైకల్యం కలిగిన వారమే. అంగవైకల్యం అంటే అర్థం ఏంటి? అంటే అంగవైకల్యం గల వారిని నేనేమి తక్కువ చేసి మాట్లాడలేదు, వారిని మనము గౌరవించవలసిన వారుగా మనం ఉండవలసిన వారుగా ఉంటున్నాం సమాజపరంగా. అది అంగవైకల్యం అంటే అర్థం ఏంటి? ఒక చెయ్యి బాగుంటుంది, ఒక చెయ్యి బాగుండదు, ఒక కాలు బాగుంటుంది, ఒక కాలు బాగుండదు, ఒక కన్ను బాగుంటుంది, ఒక కన్ను ఉండదు. అర్థమవుతుందా? మన జీవితాల్లో ఎన్ని అంగవైకల్యాలను చెప్పండి. ఒక విషయంలో బాగుంటాము, ఒక విషయంలో బాగున్నాం, ఒక విషయంలో దేవునికి లోబడతాము, ఒక విషయంలో దేవునికి తిరుగుబడతాము, ఒక విషయంలో దేవునికి అనుకూలంగా ఉంటాము, ఒకసారి దేవునికి విరోధంగా ఉంటాం. ఎన్ని బలహీనతలు ఉన్నాయి మన జీవితంలో. పాపం ఆయనకి 2 కాళ్ళు మాత్రం విషయంలోనే అంగవైకల్యుడు. అయితే మనం ఎన్ని విషయాలు దేవుని యొక్క సన్నిధిలో చేర్చుకొనబడటానికి ఏ అర్హత కూడా మనకు లేదు, నీకు నాకు. మనం బయటే ఉండవలసిన వారం, దూరంగా ఉండవలసిన వారం మనం. ప్రభు కేవలం అంటే కేవలం ఆయన దయని బట్టి, ఆయన కనికరాన్ని బట్టి
అర్హత లేని నిన్ను నన్ను రానిచ్చినాడు ఆయన ఇంట్లోనికి. వచ్చిన తర్వాత నేనేమనుకున్నా అంటానికా? చెప్పండి. నాకున్న సీనియారిటీ ఏంటి అని అంటానికా మనం రానిచ్చింది దేవుడు? మనము దేవుని సన్నిధిలో తోలివేయబడవలసినటువంటి స్థితిలో ఉన్న మనలను, ఆదాములో ఉన్న మనమంతరం కూడా ఒక దినాన దేవుని సన్నిధి నుండి తోలివేయబడ్డాం, బయటికి పారదోలబడ్డాం. అలాంటి మనలను ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆయన ఇంటిలోనికి, ఆయన ప్రజల మధ్యలోనికి మనల్ని రానిచ్చినాడు, మనల్ని అంగీకరించినాడు. ఎంత గొప్ప శ్రేష్టమైన ఆధిక్యత! ఎన్నో తలంపులు మనం దీనికి అనుసంధానంగా మనం చూసుకోవచ్చు. చిన్న కుమారుడు మనం అట్లా చూస్తాం. కానీ వాడిని వాళ్ళ నాయన రాని వచ్చిన ఆస్తి బాడు చేసినాడు, తండ్రి పేరు బాడు చేసినాడు. అట్లాంటి వాడు ఉంటే ఎంత, పోతే ఎంత, బతికితే ఎంత, సస్తే ఎంత చెప్పండి. రానిచ్చినా కూడా కొన్ని కండిషన్స్ పెట్టారే, నువ్వు వాడు పడి ఉండాలని చెప్పి ఏదో చెప్పి ఉండాల్సింది, లేదా బయట ఆడన ఉండిపో, నీకు కావాలంటే తిండి లేకపోతే నేను పంపిస్తాను ఉండాల్సింది. కాబట్టి ఎంతగా ఆ యొక్క కుమారుని తన ఇంటిలోని చేర్చుకున్నాడు. తిరిగి తన తండ్రి ఇంట్లో మరి కుమారుడు వలె ఉండి పరివారందరితో కలిసి సంతోషించేటువంటి ఆధిక్యతలోని కుమారుడు తీసుకురాబడ్డాడు. నేను వాక్యం మూడవదిగా ఈ మెఫీబోషెతు విషయం మనం చూస్తే, కానీ రాజకుమారుడిగా చేసుకున్నాడు. ఏం అవసరం? అసలు శత్రువు సంబంధించిన వాడు, అంగవైకల్యం కలిగిన వాడు రానిటమే గొప్ప సంగతి. రాజకుమారుడిగా చేసుకున్నాడు. రాజు వాళ్ళ దగ్గర భోజనం చేస్తున్నాడు, అందరితో కలిసి భోజనం చేస్తున్నాడు. ఎవరైనా మెఫీబోషెతు చరిత్ర తెలిస్తే తప్ప చూసిన వారు ఏమనుకుంటున్నారు? రాజు కొడుకులాగా ఉన్నాడే అనుకుంటున్నారు. ఒక రాజు కొడుకు కాబట్టి, కుంటోడైనా సరే బయట కొడుకుని పోగొట్టుకోలేదు కాబట్టి కూర్చుని అనుకుంటున్నారు. నేను వాక్యం రండి, 2 సమూయేలు 9వ అధ్యాయము. 2 సమూయేలు 9వ అధ్యాయం 11వ వచనం చదవండి. అంతటి చొప్పున నీ దాసుడైన నేను చేసేదనని సీబారాజుతో చెప్పెను. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా, రాజు బల్ల ఎద్దునే రాజకుమారులలో ఒకడైనట్టుగా. ఎంత శ్రేష్టమైనటువంటి ఆధిక్యత! ప్రభు స్తోత్రాలు. ఇక్కడ మనం ఇంతగా దీనులమై మన ప్రభుని ఆరాధించాలా. ఎలాంటి వారం? దేవునికి మనం ఎన్నో బలహీనతలైనటువంటి వారం. అంటే అంగవైకల్యం అంటే ఏంటంటే, ఒక చెయ్యి బాగుంటుంది, ఒక కాలు బాగుంటుంది, కానీ వాడు కలిగివాడిగా పరిగణించబడతాడు. అంటే అర్థం ఏంటి? లోకంలో లోకరీతిగా మనకున్నటువంటి స్థానాలు, మనకున్న జ్ఞానము, మనకున్న అనుభవము, మనకున్నటువంటి ఆయా స్థితిగతులు అవన్నీ కూడా పనికిరావు దేవుని ఎదుట. ఎందుకంటే బలహీనతలను బట్టి అవన్నీ కూడా అవి ఉన్నా కూడా, మంచి ఉన్నా కూడా, శ్రేష్టమైన ఉన్నా కూడా, జ్ఞానం ఉన్నా కూడా, అయితే ఉండకూడదు ఉండడం బట్టి మనము అంగవైకల్యం గల వారిగా పరిగణించబడినాం. అలాంటి నిన్ను నన్ను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పరలోకపు దావీదైన యేసు ప్రభుకి ఈ దావీకు ఉన్నటువంటి ఎంత చక్కని పోలిక కదా. ఇంకొక పోలికని జ్ఞాపం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని వాక్యంలో నుంచి దయచేసి సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 34వ వచనం. అందుకు దావీదు సౌలు తిట్ల, నేను మీ దాసుడినైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండ సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా. 35వ వచనం అందరం కలిసి చదువుదామండి. నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. ఈయనేమి తిక్కలోడు చెప్పండి? ఏమైనా తెలివి ఉన్నాడేనా? సింహం వచ్చిందంట, ఈయన గొర్రెలు కాస్తున్నాడంట, ఓ గొర్రెను పట్టుకుందంట, పోతుందంట. పోతే ఏం చేయాలా? సంతోషపడాలా? వరుస పెట్టి అన్నీ తింటే ఏం చేస్తాడు ఈ మనుషుడు? అన్నీ పోకుండా ప్రభా ఒకడు పోయింది ప్రభా, సపోతే పోనీలే అని అనుకోవాలా? అంటే ఎందుకు పోనీలా అనుకోవాలా? ఏం చేస్తాడు? అన్నిటి మీద ప్రేమ ఉంది, దాని మీద కూడా ప్రేమ ఉంది. మరి ఒకటి పోతుంది, మళ్ళీ ఇంకోటి కూడా పోతే బాధ కదా. యోసేపు చచ్చిపోయినాడు యాకోబు దృష్టిలో. వీళ్ళు వచ్చి అన్నారు, మరి షిమ్యోన్ ఏమో చెరసాలు వేసినారు.
సరే మళ్ళీ ఏమన్నారు, బెన్యామీని కూడా పంపించమని అంటున్నారు. ఒకడు పోయినాడు వీడే ఉన్నాడు అనుకుంటే ఇద్దరే, బెన్యామీన్ అంటే ప్రేమ, యోసేపు అంటే ప్రేమే. యోసేపు అంటే ప్రేమ అంటే బెన్యామీన్ కూడా ప్రేమే. ఒకడు పోయిన తప్పని వరుసలో బాధో నొప్పో కష్టమో దుఃఖమో ఏడ్చుకొని గమ్ముకుంటే వీడు కూడా పోతే ఎట్లా? ఒక గొర్రె పోతే సంతోషపడడం అంటే అర్థమైందంటే బాధే నష్టమే, కానీ అయితే మిగతా గొర్రెలు పోలేదనేది సంతోషం అన్నమాట. ఒకలా ఎన్ని వదిలిపెట్టి ఈ కాపను చంపేస్తే ఏం చేస్తాడు? గొర్రెని తీసుకొని పోతూ ఉంటే ఇట్లాంటివన్నీ స్క్రిప్ట్ రాసి ఆయా రకాలైన సినిమాలు డ్రామాస్లోనే ఇట్లాంటివి చూడగలుగుతాం. రియాలిటీగా మనము దావీదులో చూడగలుగుతాం. రియల్ హీరో. కథలు రాసి కథలు చూసుకొని హీరో అనుకుంటారు, కానీ నిజమైన హీరోలు బైబిల్లో ఉన్నారు. నిజమైన హీరో ఇట్లాంటిది నటించడానికి మాత్రమే లోకానికి హీరో, డబ్బింగ్ హీరో అనమాట వాళ్ళు. రియల్ హీరో దావీదు. తలంపు ఏంటంటే అసలు ఆ తలంపు రావడం ఏంటి, ఇంత విచిత్రం కదా. పోతా ఉంటే ఈయన ఈ మనుషుడు ఏం చేశాడంట, అసలు అది కూడా ఆడలేదు, నోట్లో ఖర్చుకొని వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోతే దాని వెనకాల పడినాడంట. దానికి తిక్కలేసి ఉండాలి లెక్క ప్రకారం. వీడు గొర్రెను వదిలిపెట్టి దావీదు మీద పడాల్సింది. పడితే ఏం చేయగలుగుతాడు? ఆ గొర్రెని ఏమన్నా ఎట్ట రక్షించగలుగుతాడు? ఒక మాట నేను ఇంతకుముందు సందర్భం జ్ఞాపం చేశాను, చూడండి. ఆ మాట నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ తను చేయగలిగితే, ఏమన్నా సాధించగలిగితే ఒక్కడ మాత్రం చేయగలడు. ఏం చేయగలడంట? ఆమోస్ అనుకుంటాను. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చదవండి ఎవరైనా తీసిన వారు. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, గొల్లవాడు సింహపు నోట నుండి 2 కాళ్ళనైనను చెవి ముక్కనైనను వీడిపించినట్లుగా చేయగలిగితే ఇది చేయాల. పోయి దాన్ని వెనకాల పడి దాన్ని కాలు పట్టుకున్నాడు అనుకోండి, పట్టుకుంటే ఓయమ్మ వెనకాల వచ్చినాడని సింహం గమ్ముకుంటుందా? అట్టనే పెరుకొని పోతుంది. గట్టి కాలు పట్టుకుంటాడు. ఆడ గుడు చేతిలోకి ఏమొస్తాయి చెప్పండి? కాళ్ళు వస్తాయి. ఒకవేళ కాళ్ళ వైపు పట్టుకుంటే కనుక వీడు చెవులు అంది అనుకోండి, ఈ గొల్లవానికి ఆ చెవులు పట్టుకుంటే ఏమొస్తాయి చేతికి? ఆ చెవులు కూడా రావాల్సిందే. అంటే మొత్తానికి ఆ గొర్రె పిల్ల చీల్చబడాల్సిందే. దావీదు ఆ గొర్రెను సజీవముగా సింహపు నోటి నుండి విడిపించినాడు. అది దావీదు మీదకి వస్తే దాన్ని ఏం చేశాడు దావీదు చెప్పండి? చంపివేసినాడు. ఎందుకు అలాంటి ప్రేరేపణ? వాస్తవానికి గొర్రెల మీద తనకు ఇష్టము బట్టి ఆ ప్రేరేపణ కలిగినా కూడా అలాంటి ప్రేరేపణ, అలాంటి శక్తి దేవుని ద్వారా దావీదుకు అనుగ్రహించబడింది. కారణం ఏంటి? పరలోక దావీదైన యేసు ప్రభుకు పోలికగా ప్రభు ఉంచడానికి. కానీ ప్రభు స్తోత్రాలు, ఇక్కడ నిన్ను నన్ను కూడా ప్రభు విడిపించినాడు. ఎట్లా విడిపించినాడు? మనం ఎక్కడ చిక్కినాం చెప్పండి? ఎక్కడ చిక్కినాం? శత్రువు నోట చిక్కినటువంటి మారం. విడిపించబడటానికి ఆస్కారం లేనటువంటిది. ఎవరైనా విడిపించాలని వస్తే మనం చదువుకుని మరి ఇక్కడ ఆమోసు చదివినట్టుగా కాళ్ళు చేతికి తప్ప ఏ మాత్రం కూడా సజీవంగా విడిపించబడలేని స్థితి. అలాంటి స్థితిలో దావీదైతే ప్రాణానికి తెగించి గొర్రెను విడిపించి సింహాన్ని చంపినాడు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, పరలోకపు దావీదుని యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు క్రూరమైన విధానములో సిలువలో తన ప్రాణమును అర్పించి మనలను శత్రువు నోట నుండి విమోచించినాడు. తన ప్రాణాన్ని ఇచ్చి వేసినాడు. అందుకనే ప్రభు అన్నాడు, మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ఏం పెట్టని చెప్పండి? తన ప్రాణమును పెట్టినాడు. ఎక్కడ చూడలేము. ఆయన వంటి వాడు ఎవరు కూడా లేరు. ఆయనంతగా మనల్ని ప్రేమించిన వాడు లేడు. ప్రాణం ఇచ్చినంతగా మనల్ని ప్రేమించినాడు. కాబట్టి ఇక్కడ మత్తయి సువార్త 20వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ దావీదు కుమారుడు అనేటువంటి మాట మనకి ఏం చూపిస్తూ ఉందంటే, మరి ఏ విధంగా మొట్టమొదటిగా ఆయన మనుష్య కుమారుడుగా ఎంచబడటానికి ఇష్టపడ్డాడు, తగ్గించుకున్నాడు. రెండవదిగా మనం ఏం చూస్తున్నామంటే, ఈ యొక్క దావీదు భూస్వంగా ఉన్న ఆ దావీదు పోలికలు యేసు ప్రభువున్న కాలాన్ని బట్టి అలాగ ఆయన పిలువబడటానికి ఇష్టపడినాడు. అందుకే ప్రభు స్తోత్రాలు. కాబట్టి మనం ప్రభువును ఆరాధించవలసిన వారు ఉన్నాం. ప్రభు నా కొరకై
మనిషి కుమారుడుగా తగ్గించుకుని రాగలిగిన ప్రభు అని మనం ప్రభుని ఆరాధించాలా, ఆయన స్తుతించాలా. అందుమాదిరే కాదు, పరమ దావీదుగా ఈ లోకానికి వచ్చి నేను కేవలం నీకు దూరంగా ఉండవలసిన నన్ను కూడా చేర్చుకున్నావు, నన్ను కూడా అంగీకరించినావు, సంహరించబడవలసిన శత్రువుని నేను. అయితే ప్రభా నన్ను క్షమించినావు, నన్ను అంగీకరించిన ఎంతగా అంగీకరించినావు, కుమారుడిగా అంగీకరించినావు. పని వాళ్ళలో ఒకటిగా ఉండటానికి వచ్చిన ఆ చిన్నవాడిని కుమారుడి స్థానంలోనికి తీసుకొచ్చిన రీతిగా, అంటే ఏ మాత్రం కూడా దేవుని పిల్లలుగా ఉండటానికి అర్హత లేనటువంటి మనలను ఆయన పిల్లలుగా ఆయన కృపచేత ప్రభువు చేస్తాడు. అది దాంట్లోనే చూస్తూ వచ్చినాం. శత్రువు చేతిలో, పాపం చేతిలో, లోకము, ఆచారాలు, రకరకాల వాటిలో చిక్కిపోయిన మనలను ప్రభు పరలోకపు దావీదుగా ఆయన లోకానికి వచ్చి మనల్ని విమోచించినాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించబద్దులమై ఉంటున్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 9వ వచనంలో మనం 2వ చూస్తే, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. దీన్ని బట్టి ఆయన మనం స్తుతించాలా. ఆయన ప్రభువు పేరట వచ్చినటువంటి వాడు. ప్రభువు పేరట రావటం అంటే, ఇక్కడ చూడండి బైబిల్లో మీరు ఎప్పుడైనా గమనించండి, ఇక్కడ ప్రభు పేరట అంటే వాస్తవికంగా 2 అర్థాలు ఉన్నాయి. ప్రభు పేరు మీద తానే వచ్చినాడు అనేది కూడా ఒక అర్థం. ప్రభు పేరట అంటే ప్రభు చేత పంపబడినటువంటి వాడు, ఆయన పంపిస్తే పలానా ఆయన పంపించాడని పేరు మీద రావటం అనేది ఒక భాగం అయితే, కాబట్టి ఆయన పేరు మీద ఇక్కడ రాయబడింది ప్రభు పేరట. ప్రభు పేరు రావడం ఏంటంటే ఆయన పేరుతో వచ్చిన వాడని అర్థం. అందుకని ఆయన మనం స్తుతించి ఆరాధించాలా. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చదివిన భాగంలో ఇక్కడ ప్రభు అనే లెటర్ ఎట్లా ఉంది చెప్పండి మీ బైబిల్లో. తిక్కుగా ఉంది కదా. ఇప్పుడు మన సమయం సందర్భం కాదు. మీ తర్వాత బైబిల్ చదువుకునేటప్పుడు ఈ యొక్క పాత నిబంధనలో ఉన్నటువంటి ఏవైతే వాక్య భాగాలు ఉంటాయో అవి కొత్త నిబంధనలో కోట్ చేయబడి ఉంటాయి. ఆ వచ్చిన భాగాన్ని గమనిస్తే అక్కడ ప్రభు అనే తిక్కను ఉన్న దగ్గర అదే మాట కొత్త నిబంధనలు రాయబడిన అదే వచ్చిన భాగం పాత నిబంధనలోకి వెళ్ళి చూస్తే అక్కడ ప్రభు అనే మాట దగ్గర పాత నిబంధనలు ఏమని ఉంటుంది చెప్పండి, మీకు తెలుసు, యెహోవా అని ఉంటుంది. ఏమని ఉంటుంది చెప్పండి, యెహోవా అని ఉంటుంది. ఆ యెహోవా అన్న మాట అదే వచ్చిన యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఏమని పేర్కొనబడింది, ప్రభువు అని పేర్కొనబడింది. అంటే అర్థం ఏంటి, పాత నిబంధన అనేటువంటిది హెబ్రీ భాష నుండి తర్జుమా చేసినారు, క్రొత్త నిబంధన అనేటువంటిది గ్రీకు భాష నుండి తర్జుమా చేసినారు. కానీ హెబ్రీ భాష నుండి తర్జుమా చేయబడిన యెహోవా అనే మాట గ్రీకు భాష నుండి తర్జుమా చేయబడేసరికి అది ప్రభువుగా దేవుని వాక్యంలో చూపించబడింది. అందుకే ఎక్కడ కూడా పాత నిబంధన వచనాల్లో ఆ ప్రభు అని వచ్చిన దగ్గర ఖచ్చితంగా తిక్కులేటర్లో ఉంటుంది. ఏం కారణం అంటే ఈ వచ్చిన భాగం మన సమయం లేదు, కానీ ఈ వచ్చిన భాగమే పాత నిబంధనలో ప్రభు అనే దగ్గర యెహోవా అని ఉంటుంది. ప్రభు స్తోత్రాలు. కాబట్టి ఆయన ఎన్నోసార్లు ఈ విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలామంది ఏమనంటారంటే ఆయన కుమారుడు, మరి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, తండ్రి అయిన దేవుని మనం ఆరాధించి కూడా తండ్రి అయిన దేవుని కుమారుని పేరట తండ్రి అయిన దేవుని ఆరాధిస్తున్నాము. కాబట్టి ఏమని అంటారు, కుమారుడు కంటే తండ్రి గొప్ప అని అనేవాళ్ళు ఉన్నారు. పరిశుద్ధాత్మను ఎక్కువగా హైలైట్ చేసే వాళ్ళు ఉన్నారు. దేని వాక్యం మనకి వాస్తవికంగా సహజ సిద్ధంగా మనం ఆలోచన చేస్తే ఒక తండ్రి ఉన్నాడు, ఒక కుమారుడు ఉన్నాడు, కుమారుడికి సహాయకరంగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, పరిశుద్ధాత్మ దేవుని కంటే మనకు సహజ లోకరీతిగా ఆలోచన చేసినప్పుడు కుమారుడు పెద్దవాడు కనబడతాడు, కుమారుడు కంటే తండ్రి పెద్దవాడు కనబడతాడు. ఆర్సీఎంలు చేసే పని అదే. ఉదాహరణ చిన్నప్పుడు ఆర్సీఎం చర్చికి వెళ్ళేవాడిని. ఒకసారి ఆ యొక్క స్వామి అంటారు, ఫాదర్ అంటారు, వాళ్ళతో చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. మేము మందిరానికి వెళ్ళే వాళ్ళం, మా జేజీ ఆర్సీఎంకి వెళ్ళేది. ఆమె పోటు తట్టుకోలేక, ఆమె తృప్తి వచ్చడానికి ఆ తిట్లు తినలేక వెళ్ళేవాళ్ళు. ఎప్పుడన్నా ఓసారి మనం తీసుకెళ్ళి పరిచయం చేస్తే నాకు వచ్చి రాని జ్ఞానంతో మాట్లాడలేను ఆయనతో. యేసు ప్రభు దేవుడు కదా, మీరు మరీ మనం పూజిస్తారా అని అన్నాను. పాపం ఆయన ఏం అనుకోలేదు. ఆయన అన్నాడు, చూడు ఇప్పుడు మీ అమ్మ ఫోటో పెట్టుకుంటావు కదా, మీ అమ్మ పెట్టిన ముద్దు పెట్టుకుంటావు కదా, మా అమ్మ అనుకుంటావు కదా, మరి యేసు ప్రభు దేవుడు కాదని చెప్పట్లేదు, వాళ్ళకంటే వాళ్ళ అమ్మ పెద్దది కదా అని చెప్పి అన్నాడు ఆయన. దేని వాక్య సరే ఇక్కడ సహజంగా చూస్తే మరి తండ్రి అనేటువంటి వాడు పెద్దవాడు కదా. దేని వాక్యంలో తండ్రి అయిన దేవుడే కుమారుని యొక్క నామాన్ని ఏం చేశాడు చెప్పండి, ఆయన అన్ని నామాల కంటే హెచ్చుగా ఉంచినాడు. ఎందుకు ఉంచినాడు, ఆయన తండ్రి కదా, ఆయన నామం కదా కుమారుడి కంటే ఉండాల్సిందంటే. కాబట్టి మనలందరినీ తండ్రి కొరకు రాజ్యంగా చేయటానికి తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినాడు కనుక, ఆ కుమారుని బట్టి మనమందరం ఆయన పిల్లలం అయినాం కనుక తండ్రి అయిన దేవుడే కుమారుని ఏం చేశాడు చెప్పండి, కుమారుడు నామమును హెచ్చించినాడు.
పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి అన్ని నామముల కంటే హెచ్చైన నామములోనికి. ఇప్పుడు ప్రభు నేను నా తండ్రిని ఆరాధిస్తానంటే తండ్రి దేవుడే కుమారుడిని మహింపరచినట్లుగా కుమారుని ఆ స్థానంలో ఉంచినాడు. అందుకు ఇంకొక చిన్న వచ్చిన భాగం కూడా కీర్తనలో రాయబడి ఉంటుంది. చూడండి, దేని వాక్యంలో నుంచి, కీర్తన గ్రంథం 'అంటే రకరకాల దుర్బోధలు లోకంలో ఉన్నాయి కాబట్టి కొంతవరకు గ్రహింపు కొరకే నేను ఈ మాట చెప్తున్నాను. నేను ఒక మాట చిన్న వచ్చిన భాగం జ్ఞాపం చేస్తాను. నీ నామము కంటే నీవిచ్చిన వాక్యమును నీవు తీసిన వారు సహాయం చేయండి. 138వ కీర్తన, కీర్తనలు 138వ కీర్తన 2వ వచనం అందరం కలిసి చదువుదాం. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ఆయన నామం అంతటి కంటే, అది తండ్రి నామ కుమారుడ పరిశుద్ధాత్మదేవుని కాదు, ఆ దేవుని యొక్క నామం అంతటి కంటే కూడా దేనిని గొప్ప చేశాడంటే చెప్పండి, దేవుడు వాక్యమును గొప్ప చేస్తున్నాడు. ఆ వాక్యమే శరీరధారి అయి యేసు ప్రభు పేరు మీద ఈ లోకానికి ఆయన వచ్చినాడు. కానీ ప్రభు స్తోత్రాలు. కానీ అందుకని ప్రభు పేరిట, అందుకని యూదులు అదే చిన్న కన్ఫ్యూజన్. ఏంటి ఆ కన్ఫ్యూజన్ అంటే, కాబట్టి ఈయన నేను తండ్రి దేవుని చెప్తున్నానే, అది దేవుని దోషం చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు అన్నారు. అట్లని వాళ్ళకి చెప్పకుండా లేడు. వాస్తవానికి ఆయన కుమారుడుగా వచ్చినాడు కాబట్టి నేనే యెహోవానని ఆయన చెప్పలేదు. కానీ అయితే ఒక సందర్భంలో మాత్రము కొంత తేట పరిచినట్లుగా దేని వాక్యంలో చూడగలుగుతాం. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనం, కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల. ఆయననంటే యెహోవా దేవునని మీరు నమ్మకపోతే అని చెప్పినాడు. అది మూల భాషలో రాయబడి ఉంటుంది. ఆ అర్థంతో ప్రభు చెప్పి, నేను ఆయననని మీరు విశ్వసించకపోతే మీరు ఇంకా పాపంలోనే ఉంటారని చెప్పినాడు. తలంపు ఏంటంటే, ప్రభు స్తోత్రాలు. మొట్టమొదటిగా ఆయన మనిషి కుమారుడికి లోకానికి వచ్చినాడు. రెండవదిగా పరలోకపు దావీదుగా నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి, ఆయన దావీదు చేసిన మెఫీబోషెతు చేసిన ఎడలంటే ఆ ఉపకారము, చెయ్యకూడనట్టు ఆ ఉపకారము నీడల ఎడలను చేసినాడు. దావీదు ఆ గొర్రె ఎడలను నడుచుకున్న రీతిగా, దాన్ని సజీవంగా కాపాడే రీతిగానే ప్రభు నన్ను రక్షించినాడు. దాన్ని బట్టి ప్రభుని ఆరాధించాలా. అందుమాత్రమే కాదు, మన ప్రభు ఆయన నామం ఎలాంటి చెప్పండి, ఉన్నతమైనటువంటి నామం. కాబట్టి ప్రభు పేరున ఆయన, ఆ ప్రభు పేరు పెట్టుకొని ఆయన వచ్చినటువంటి, ఆయన పేరిట వచ్చినవాడు కాబట్టి మనము ఆయన ఆరాధించబద్ధులమై ఉంటున్నాం. దాంట్లో 3వ వచనంలోకి వచ్చేసరికి 21:9 సర్వోన్నతమైన స్థలములలో జయం. హోసన్నా అంటే అదే అర్థం, సర్వోన్నతమైన స్థలములలో జయం. ఏంటి సర్వోన్నతమైన స్థలాలు? కాబట్టి దేని వాక్యంలో మరి ఆ ఉన్నతమైన స్థలం మన హృదయమే. మన హృదయంలో ప్రభుకి చోటు దొరికింది. సర్వోన్నతమైన స్థలములు ఎవరు కాదు, ఆయన నివసించడానికి కోరుకున్న నీవు నేనే ఆ సర్వోన్నత స్థలాలు. ఏంటి ఆ సర్వోన్నత స్థలాలు? కాబట్టి దేవుని యొక్క రాజ్యం, పరిశుద్ధులు, ఆయన ప్రజలు. కాబట్టి అక్కడ ప్రభు జయం పొందగలిగినాడు. ఎట్లా పొందగలిగినాడు? సిలువలో మరణించడం ద్వారా, ఆ సింహాన్ని దావీదు చంపిన రీతిగా ప్రభు యేసుక్రీస్తు వారు తన ప్రాణం అర్పించడం ద్వారా సాతానిక తల చితవు తొక్కినాడు. ప్రభు స్తోత్రాలు. ఆయన జయము పొందినాడు. ఇప్పుడు మన ప్రభుని ఏం చూస్తున్నామంటే, జయము పొందిన యేసు ప్రభు. ఆ జయానికి సూచనలే నువ్వు నేను. నా ప్రభు ఆయన సాతాను జయించినాడు. గుర్తేంటి? నేనే. కాబట్టి ఆయన జయానికి ఆయన జయ సూచన ఏంటంటే నా హృదయమే, నా జీవితమే.
నన్ను ఎలా దేవుడు చేశాడు? సర్వోన్నతమైన స్థలంగా చేసి, శ్రేష్టమైన వాడిగా, ఉన్నతమైన వాడిగా, ఆయన ఇష్టపడేవాడిగా, ఆయన చేత ప్రేమించబడినవాడిగా, ఆయన సేవించేవానిగా, ఆయన మాట వినువానిగా, ఆయనకు భయపడేవానిగా, ఆ శ్రేష్టమైన ఆధిక్యతలోనికి ఆయన పిల్లలతో కలిసి ఆయన సేవించేటువంటి ఆ మహోన్నతమైన స్థానంలోనికి ప్రభువులను తీసుకొని వచ్చినాడు. ఆయనకు జయమునకు అది సూచన కనబడతా ఉంది. దాన్ని బట్టే మనం ప్రభువుని ఆరాధించవలసిన వారికి ఉన్నాం. కింద ఈ తలం హృదయంలో ఉంచుకుందాం. క్లుప్తంగా వాక్యాన్ని ఆరాధన చేసుకొని 1-2 మాటలతో ప్రభువుని మనము ఆరాధిస్తాం. దానికంటే ముందుగా చిన్న పాట పాడుకుంటాం.